క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు ఆ థంబ్నెయిల్లో ఉన్నటువంటి టైటిల్ని. మరి ప్రధానంగా ఈరోజు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు అనేకమైనటువంటి బోధలు క్రైస్తవ్యాన్ని అలుముకున్నాయి. అపవాది అనేకమైనటువంటి తన కుయుక్తిపరమైనటువంటి ఆలోచన విధానముతో ప్రతి క్రైస్తవుని, ప్రతి ఒక్కరిని కూడా, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క గ్రంథము అనే దాని మీదనే వాడు ఫోకస్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వాడు అసత్యములోనికి మళ్ళిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవలసినటువంటి సత్యం. అందులో భాగంగా ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మరి ప్రత్యేకంగా మనం ఈరోజు హనోక్ గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన మాట్లాడాడు. అందులో ఆయన మాట్లాడిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మరి మార్కు గారు బోధించినటువంటి బోధ ఏంటంటే, కయీను సర్పసంతానముగా మారిపోయాడు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా సర్పసంతానం, అనగా సర్పము స్త్రీతో వ్యభిచరించడం వలన భూమి మీద మనుషులంతా పుట్టుకొని వచ్చారు. కయీను దగ్గర నుంచి సర్పసంతానం అలా వచ్చింది అనేది వారి యొక్క బోధలు. అయితే హనోక్ గారు దీన్ని, మరి ఈ అసత్యాన్ని, ఈ అబద్ధ బోధను ఖండించి సత్యాన్ని బోధించవలసినటువంటి ఈయన కూడా అసత్యాన్ని బోధించాడు. బైబిల్లో లేని సంగతులను బోధించాడు. పైగా నేను అనేకమైన మర్మాలు బోధిస్తున్నాను, 300 సంవత్సరాలు దేవుడు మీకు ఆయుష్కాలాన్ని ఇచ్చినా కూడా నేను చెప్పేటటువంటి ఈ మాటలు మీరు తెలుసుకోలేరు, మీరు ఆలోచించలేరు, మీరు పరిశోధన చేయలేరు అని ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన మాట్లాడినటువంటి విషయాలు అనేది, ఆయన మాట్లాడిన ప్రతి వీడియోను, ప్రతి సబ్జెక్ట్ని నేను చూడడం జరిగింది. మరి ఇందులో భాగంగా అతను మరి మాట్లాడినటువంటి ఈ వీడియో దేవుని యొక్క సృష్టి సంకల్పానికి మరి విఘాతాన్ని కలిగిస్తుంది. అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. దేవుని యొక్క పనినే ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో, లేదా దేవుని యొక్క పనిని ఇది దేవుని యొక్క పని కాదు అని మనం అంటే దేవునికి ఎంత బాధ అవుతుందో ఈరోజు ఈ మాటలు వింటుంటే మనకి కూడా అలాగే కలుగుతుంది. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు వాక్యం వీరికి అర్థం అవ్వడం లేదు? ఎందుకు వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి వీరు ఆలోచించడం లేదు అనే ప్రశ్న మనకి ఎదురవుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ఒకసారి మనం చూస్తే ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ మనమంతా కూడా ముందుకు వెళ్దాం. ఈ సర్పసంతానం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. సర్పసంతానం అంటే 3 రకాల సర్పసంతానాలు ఉన్నాయి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 3 రకాల సర్పసంతానాల వెనుకాల మరి దేవుడు కలిగించినటువంటి మానవ సృష్టి ఎలా వచ్చింది అనే సందర్భాన్ని ఆయన మాటల్లో మనం ఒకసారి విని ముందుకు వెళ్ళగలుగుదాం మనం. ఓకే, ఒకటి అక్షరార్థమైన సర్పసంతానం, రెండోది స్వభావమును పంచుకొని పుట్టే సర్పసంతానం. మన శరీరాలు, ఆత్మలు దేవుని లెక్కలనే ఉంటాయి కానీ స్వభావం బట్టి సర్పసంతానం అనబడారు వారు. మూడవది మర్మగర్భితంగా ఉన్న సర్పసంతానం. ఈ 3 గిట్ల తెలియకపోతే ఈ సృష్టిలో ఈ మానవులు, ఈ గొడవలు, ఈ దేవుని ఎందుకు నమ్ముతలేరు, ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయో చక్కగా అర్థమే కాదు ఎవరికి. ఈ 3 తెలిస్తేనే నువ్వు కరెక్ట్ స్వార్థ చేస్తావు, కరెక్ట్ పని చేస్తావు. ఏది జరిగినా నీకు అన్ని అర్థమైపోతుంటాయి. ఈ 3 సర్పసంతానాలు మీకు అర్థం కావాలంటే దీనికి ముందు ఒక సంగతి అర్థం కావాలి. ఏంటంటే మానవ జన్మ రహస్యం అర్థం కావాలి. ఇది మనకి అర్థం కావాలి అంటే హనోక్ గారు అంటున్నాం, మానవ జన్మ రహస్యం అర్థం కావాలి అని. ఇప్పుడు దాని కొరకే చెప్తుంటాడు, మనం అందరం కూడా విందాము. మానవ జన్మ రహస్యాన్ని కొరకు ఆయన మాట్లాడుతుంటాడు, మనం విందాం. 139వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. రైట్. నా అంతరింద్రియములను తర్వాత నా తల్లి గర్భమందు నన్ను నిర్మించావు. తల్లి గర్భమందు నిర్మింపబడేది ఏంటి? ఇంద్రియములు, అవయవాలు, శరీరం.
మరి అంతరింద్రియములు ఏంటి? సరే 15వ వచనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాను. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. 13వ వచనం తల్లి గర్భములు అంటున్నాడు. నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడ్డవా? ఇది చెప్పాయా నిజంగా కరెక్ట్గా దావీదు? నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడ్డవా? భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మింపబడ్డవా? రెండిట్లో ఏదో ఒకటి ఎప్పుడు ఉండటమేందే అంటే దావీదుకు పిచ్చి లేచి ఉంటుంది సార్. అప్పుడప్పుడు పాగలైపోతాడు. ఆయనకు బాగా కొట్లాటలు జరిగినాయి, లొల్లిలు జరిగినాయి, కుటుంబంలో మొత్తం అల్లకొల్లలమై పాగలైందని అనుకుంటారు కొంతమంది. అట్లా కూడా ఉన్నారు మనుషులు. ఆయన ఎప్పుడు అట్లా కాలేదు. ఆయన దేవుని ఆత్మపూర్ణుడై ఉన్నాడు చిన్నప్పటి నుండే. నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడ్డావా లేక అగాధ గర్భంలోనా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను తల్లి గర్భంలో వచనంలో నిర్మింపబడ్డాను అంటున్నాడు. మళ్ళీ అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడ్డాడు. 2 స్థలాల్లోనా ఒక నరుడు? అవును, 2 స్థలాల్లో నిర్మాణం అవుతాడు ఒక నరుడు. తల్లి గర్భములో నిర్మింపబడ్డ ఒక రూపము, అగాధ గర్భములో నిర్మింపబడ్డ ఒక రూపం. ఈ 2 రూపములు కలిస్తేనే మానవుడుగా తయారవుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ ఈయన కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 15వ వచనాన్ని కోట్ చేశాడు ఆయన. ఆ 139వ కీర్తనలో 15వ వచనంలో మాట్లాడుతూ, నేను భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మింపబడిన నాడు అని దావీదు గారు మాట్లాడుతుంటారు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన యొక్క వర్షన్ ఏంటంటే, మానవ జన్మ అనేది తల్లి గర్భంలో జరిగింది, భూమి యొక్క అగాధ స్థలములలో కూడా జరిగింది. అంటే 2 ప్రదేశాలలో జరిగింది అనేది ఆయన చెప్పినటువంటి వర్షన్. ఇంకా ఏమేమి మాట్లాడుతున్నా ఒకసారి మనం చూద్దాం. తల్లి గర్భములో నిర్మింపబడ్డ ఒక రూపము, అగాధ గర్భములో నిర్మింపబడ్డ ఒక రూపం. ఈ 2 రూపములు కలిస్తేనే మానవుడుగా తయారవుతుంది. దావీదు చెప్తున్న విచిత్రమైన మాటకు మనకు అర్థం కావట్లేదు కదా, మనకు అర్థం కాదు. మానవుడు 2 చోట్ల నిర్మాణం జరిగింది, అది ఆయన మాట్లాడుతున్న మాట. ఈ రహస్యం మనకు తెలియకపోతే అనేక సంగతులు మనం తెలుసుకోలేము. ఇది 18 గంటల ప్రసంగం ఇది. అవును, కానీ అదంతా మీకు చెప్పితే ఇప్పుడు ఎవరింటారు? ఎవరంతా ఓపిక ఉన్నది? కానీ నేను చెప్పిన వీడియోలు ఉన్నాయి, కొన్ని జన్మ పాపముల గురించిన 6 వీడియోలు, దేవదూతల రహస్యాలు, పుట్టుకలు, వారి రహస్యాలు, లోకాలు, వాటిలో ప్రతి వీడియోలో కొంత దొరుకుతుంది నా మీ మర్మం. అవన్నీ మీరు పోయి చేసుకోగలిగితే సత్యం మీకు ప్రకాశిస్తుంది. కానీ ఇవాళ నేను చెబుతున్నటువంటి సత్యం మీరు తెలుసుకోండి. ఇది చెప్పకపోతే సర్పసంతానములు 3 రకాలు అనేది మీకు అర్థం కాదు. 3 రకాలు అనేది ఎవరు చెప్పారు? 3 రకాలు ఉంటే ఎన్న సంగతి తెలియదు ఎవరికి. నేనే ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే నేను అవును, సర్పసంతానం 3 రకాలుగా ఉంటుంది అన్న సంగతి ఎవరికి తెలియదట. అంటే ఈయనకు తెలిసిపోయింది మర్మం. అంటే సర్పసంతానం అనగానే 3 రకాలుగా ఉంది అని ఈయనకి తెలిసిపోయింది. అది మర్మం, ఎవరికి తెలియదు అంటున్నాడు ఆయన. విచిత్రముగా నన్ను నిర్మించితివి, అదే ఆత్మస్వరూపం. ఏమంటున్నాడంటే ఆత్మ ఎక్కడ తయారవుతుందంటే అగాధములో తయారవుతుంది. అంటే పాతాళం అనే అగాధం ఎక్కడుంది అని మనం చదువుకుంటాము. అగాధం పాతాళ లోకంలో ఉన్నటువంటి అగాధం. ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఆయన ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, అతను యాతన పరుచున్నాడు. లాజరు కూడా చనిపోయాడు. అతడు కూడా అదే లోకానికి వెళ్ళి అబ్రహాము ఉన్నటువంటి చోటున నెమ్మది పొందుతున్నాడు ఆయన. అప్పుడు మనకి అక్కడ కనబడుతుంటుంది ఏంటంటే, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండా ఉన్నట్లు, ఇక్కడి వారు అక్కడికి దాటి వెళ్ళకుండా ఉండడానికి మధ్యలో మహా అగాధం ఉంచబడి ఉన్నది అంటాడు ఆయన. ఆ అగాధములో మనుషుల ఆత్మలు తయారవుతున్నాయి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. తల్లి గర్భంలో శరీరం నిర్మాణం అవుతుంది, తల్లి గర్భంలో జీవం వస్తుంది, తల్లి గర్భంలో అంతా తయారవుతుంది. కానీ ఆత్మ మాత్రం అగాధములో తయారయ్యి తల్లి గర్భంలోనికి వస్తుంది అనే రహస్యం చెప్తున్నాడు మనకి. మరి బైబిల్లో అక్కడ మనకి ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ కనబడదు మనకి. అందుకే ఆ రహస్యం ఈయనకే తెలుసు అంటున్నాడు. ఇంకేమంటున్నాడో చూద్దాం. కాలంలో ఒక అగాధములో ఉన్నటువంటి ఆత్మలు తయారయ్యే ఒక కర్మగారాన్ని దేవుడు స్థాపించాడు. ఆ ఆత్మలు తయారయ్యే ఆత్మల మూడి సరుకు ముద్ద అనుకుందాం. ఆ ముద్ద క్రీస్తు లోపలి నుంచి వచ్చిన ఒక అంశ. అసలు ఈ క్రీస్తు గురించి పూర్తిగా ఎవరికి తెలియదు అని అనొచ్చు. నిజమే. ఆది కాండములో భూమిని మొలిపించునుగాక చెట్లు అన్నాడు. ఎందుకన్నాడు?
భూమిలో నుండి అన్ని చెట్లు మొలకలు అన్నీ వచ్చినాయి. అవును. భూమి ఎలా అయితే అన్నిటికీ పుట్టించి మళ్ళీ వాటికి ఆహారం అదే భూమి నుండి వచ్చినట్లు అవును, భూమి క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు సాదృశ్యం. ఎందుకంటే సకల బ్రహ్మాండం క్రీస్తు నుండి వచ్చినట్టు, ఆయన నుండి వచ్చి పోషింపబడుతుంది. భూమికి వేరైన ఏ వృక్షము పచ్చ రహస్యం చెప్తున్నాడు వీడైనా. నీళ్లకు వేరైన ఏ చేప గాని జీవి గాని బ్రతకదు. అలాగే క్రీస్తుకు వేరైన ఏ లోకము, ఏ నరుడు, ఏ ప్రపంచము బ్రతకదు. అది రహస్యం. అంటే క్రీస్తుని గురించినటువంటి రహస్యం ఎవరికి తెలియదు అని చెప్తున్నాడు. క్రీస్తుకు ఏ విధంగా మనం వేరుగా ఉంటే మనం ఫలించలేము, మనం ఎండిపోతాము, అది చెబుతూ ఈ రహస్యము ఎవరికి తెలియదు అంటున్నాడు. అంటే బైబిల్ను బోధించేవారు, బైబిల్ను చదివేవారికి ఈ విషయం అర్థం అవ్వదు అంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రకృతిలో ఉన్నంత వరకు, చెట్టు ఈ నేలలో ఉన్నంత వరకు అది ఫలిస్తుంది, అది చిగురిస్తుంది అని. అలాగే ఆత్మీయ జీవితం ఫలించాలి అంటే మనం అందరం క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి అనే వాక్యం చెప్తుంది. మరి ఈయనేమంటున్నాడు? అది ఎవరికి తెలియని రహస్యం అంటున్నాడు. చూద్దాం, ఇంకా ముందు మాట్లాడుతుంటాడు ఆయన. ఇంకా చూద్దాం, ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. మనం ఒకసారి ఒక్కొక్కటి విందాం. క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే అనంత కోటి అంశములు కలిగి, అందులో నుండి మనుషుల ఆత్మలను తయారు చేసే ఒక కర్మగారము, అనగా ఒక ఆత్మల ఒక గొప్ప ముద్ద అక్కడ ఉంటుంది పాతాళములో. అక్కడ ఒక తల్లి గర్భములో 3 నెలలు ప్రాణదేహము అనే ఒక శరీరము తయారవుతుందన్నప్పుడే అక్కడ నుంచి ఆ వ్యక్తికి ఎలాంటి ఆత్మ, ఎలాంటి స్వరూపము కలిగినటువంటి ఆత్మ అందులోకి పంపాలో దేవుడు డిసైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి దూతల ద్వారా, అక్కడ ఉన్న అధికారుల ద్వారా ఆ దేవుడు ఆ తల్లి గర్భంలోకి పంపుతారు. ఏమంటున్నాడంటే తల్లి గర్భంలో అవయవాలు నిర్మించబడుతున్నప్పుడు ఆ 3 నెలల కాలంలో ఆత్మ ఈ గర్భంలోనికి రావాలి అని అంటే అది ఎక్కడ తయారవుతుందట? అగాధములో తయారవుతుంది. అంటే దేవుడు అగాధములో ఆత్మను తయారు చేస్తున్నాడట. అక్కడ ఉన్న దూతలకు ఆజ్ఞాపించి తల్లి గర్భంలో ఉన్నటువంటి 3 నెలల ఆ పిండానికి అక్కడ నుండి ఆత్మను తీసుకుని వచ్చాట తల్లి గర్భంలో ప్రవేశపెడతాడట. అంటే రహస్యం చెప్తున్నాడు మనకి. రహస్యం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. మరి ఎందుకు తెలియదు అంటే అది బైబిల్లో లేదు కనుక. మరి హనోక్ గారికే తెలిసింది రహస్యం. చూద్దాం ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో అవన్నీ మనం ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఇది అసలు రహస్యం. అయితే నిజమే 2 చోట్ల తయారవుతుందని విచిత్రమైన మాట యోబు 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని. చూడండి, ఆ మాట కోట్ చేస్తున్నాడు మనకి. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చితిని అంటే బట్టలు లేకుండానే పుట్టాడు. అవును, నిజమే. అవును. మళ్ళీ దిగంబరిగా అక్కడికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తావు? తల్లి గర్భంలోకి. అందుకే యేసుప్రభుల వారు ఒకసారి నికోదేముతో మాట్లాడినప్పుడు ఒకడు కొత్తగా జన్మించాడు, మళ్ళీ తల్లి గర్భం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మానవ దేహం 2 చోట్ల నిర్మాణం అవుతుంది అనడానికి ఈ రెఫరెన్స్ని తీసుకున్నాడు ఆయన. నేను ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చానో మరలా అదే రీతిలో నేను వెళుతాను అనేది ఇక్కడ మనకి కోట్ చేస్తున్నాడు, కానీ సింక్ అవ్వట్లేదు అది మనకి. అది అతను అనుకున్న విధంగా దాన్ని మలుస్తున్నాడు దాన్ని, కానీ ఆ వాక్యము ఈ సందర్భానికి అది సింక్ అవడం లేదు. ఇంకా చూద్దాం ఏమేమి చెప్తాడు, ఇంకా చూద్దాం మనం. అడిగాడు, అర్థం కాదా? ఈయనేమన్నాడు? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడా? వెళ్ళాడు. వెళ్ళేది శరీరం కదా భూగర్భంలోకి, మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు పాతాళ లోకములోనే ఉంది, పాతాళంలో ఉన్నది. రైట్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది పరదైసు పాతాళ లోకంలోనే ఉంది. మరి ఇప్పుడు లేదంటాడు ఆయన. ఇప్పుడు లేదంటాడు అంటే పాతాళ లోకంలో పరదైసు అనేది లేదు. కాబట్టి అక్కడే ఆత్మలు తయారై ఆ అగాధంలోనే, ఆ పాతాళంలోనే ఆత్మలు తయారై తల్లి గర్భంలోనికి వస్తున్నాయి అని మాట్లాడుతుంటాడు. చూద్దాం, ఇంకా విందాం మనం. ఆత్మల కర్మగారం పాతాళమే ఉన్నది, శిక్ష స్థలము ధనవంతుడు గాలిన స్థలము పాతాళం ఉంది. పాతాళం అనేది ఒక చూడండి, ఆత్మల కర్మాగారం ఎక్కడ ఉందట? పాతాళం. మాటలు మనం విందాం, చూడండి. శరీరం తయారవుతుందన్నప్పుడే అక్కడ నుంచి ఆ వ్యక్తికి ఎలాంటి ఆత్మ, ఎలాంటి స్వరూపము కలిగినటువంటి ఆత్మ అందులోకి పంపాలో దేవుడు డిసైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి దూతల ద్వారా, అక్కడ ఉన్న అధికారుల ద్వారా ఆ దేవుడు ఆ తల్లి గర్భంలోకి పంపుతారు. రైట్. ఇది ఏమంటున్నాడు ఆయన? ఆత్మ అగాధంలో తయారవుతుంది, శరీరం ఏమో తల్లి గర్భంలో తయారవుతుంది. అగాధంలో నుంచి ఆత్మ వచ్చి మళ్ళా తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత మనిషి తయారై పుడుతున్నాడు అనేది హనోక్ గారి వర్షన్.
మరి ఇది బైబిల్ మనకి ఒప్పుకుంటుందా అంటే అస్సలు ఒప్పుకోదు. మరి ఆయన బైబిలే చెప్తుంది అంటాడు. ఆయన బైబిలే చెప్తుంది. ఎలా చెప్తుంది అంటే ఆయన పరిశోధన చేసినటువంటి ఫలితం అది. అందుకే ఎవ్వరికి అర్థం కాని విషయాలు ఈయన చెప్తుంటాడు అన్నమాట. చూద్దాం, ఇంకా పూర్తిగా చూద్దాం. అయితే నిజమే 2 చోట్ల తయారవుతుందని విచిత్రమైన మాట యోబు 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరుడై వచ్చితిని, దిగంబరుడై అక్కడికి తిరిగి వెళ్ళెదను. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చితిని అంటే బట్టలు లేకుండానే పుట్టాడు. అవును నిజమే. మళ్ళీ దిగంబరిగా అక్కడికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాం? తల్లి గర్భంలోకి. అందుకే చూడండి, ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించగలిగితే మానవుడు 2 చోట్ల తయారవుతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి యోబు గారు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటున్నాడు ఈయన. ఏంటి? నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చి తిని మరలా తిరిగి నేను దిగంబరిగా వెళతాను అనే విషయాన్ని చెబుతూ ఆయనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఇంకా చూద్దాం. యేసు ప్రభుల వారు ఒకసారి నికోదేముతో మాట్లాడినప్పుడు ఒకడు కొత్తగా జన్మించిన మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్తామండి అడిగాడు. అర్థం కాల. ఈయనేమన్నాడు? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడా? వెళ్ళాడు. వెళ్ళేది శరీరం కదా భూగర్భంలోకి, మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు పాతాళ లోకములోనే ఉంది పరదేశం. బాగా వినండి, దీని కొరకు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పాతాళం ఉన్నది, శిక్ష స్థలము, ధనవంతుడు గాలిన స్థలము పాతాళం ఉంది. పాతాళం అనేది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. అక్కడ అధికారులు, అధిపతులు, అందరూ ఉన్నారు. ఓకే అని ఏమంటుంది ఇక్కడ? పాతాళంలో పరదేశం అక్కడే ఉంది, ఆత్మల కారాగారం అక్కడే ఉందట, శిక్షాస్థలం అక్కడే ఉందట, ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలం అక్కడే ఉందట, అక్కడ అధికారులు ఉన్నారట, గొప్ప గొప్పవారు ఉన్నారట. ఇదంతా లేఖనమే చెప్తుంది అంటాడు. మరి లేఖనం ఎక్కడ చెప్తుంది అనేది మనకు తెలియదు, బైబిల్లో మనకు కనిపించదు. కానీ హనోక్ గారికి కనబడుతుంటాయి మనకు ఆయన చేసినటువంటి పరిశోధన ఫలితాలలో. ఇంకేమంటాడు చూద్దాం, ఆయన మాటల్లో ఇంకేమంటుండో ఒకసారి చూద్దాం మనం. అందరూ బైబిల్ చెప్తున్న సత్యం వాటికి ఎన్నో లేఖనాలు, అవును, ఎన్నో గంటలు చెప్పాలి. అవును, ఎన్నో లేఖనాలు, ఎన్నో గంటలు చెప్పాలి. కానీ మనకి టైం లేదు. టైం ఉంటే చెప్పేవారు మనకి హనోక్ గారు. కనుక టైం లేదు కాబట్టి అవన్నీ మనకి చూపించడం లేదనమాట. ఎన్నో లేఖనాధారు ఎన్ని చూపించవచ్చు కదా, ఎన్ని లేఖనాలు ఉన్నాయనేది చూపించడం అన్నమాట మనకి. ఎందుకంటే అది బైబిల్లో అలాగూ లేదు గనక. చూద్దాం, ఇంకా ఆయన నోటి వెంట వచ్చేటటువంటి అన్ని విషయాలు కూడా మనం ఒకసారి గమనించుదాం. కనుక నా వీడియోలు చూడండి దయచేసి. అందులో కొంత ఆ వీడియోకి ఎంత అవసరం అంత అందించిన. మానవుడు 3 భాగాలుగా ఉన్నాడు. ఈ మాట గుర్తుంచుకోండి. ఈ 3 భాగాలు ఎక్కడెక్కడ తయారయ్యాయో దావీదయ్య చెప్పాడు. ఒకటి ప్రాణదేహము, చెప్తున్నాను చూడండి. ఆ తర్వాత ఆత్మ, ప్రాణదేహం ఎక్కడ తయారైందట? తల్లి గర్భములో తయారైందట ప్రాణదేహం. ఆత్మ ఎక్కడ తయారైంది అంటే అగాధ గర్భంలో. అగాధ గర్భంలో అంటే అర్థం ఏంటి? దావీదు గారు అంటారు కదా 139వ కీర్తన 15వ వచనంలో, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటే ఆ మాట తీసుకున్నాడు ఆయన. అగాధ స్థలము అని అక్కడ వ్రాయబడినటువంటి మాట తీసుకొని ఆత్మ అనేది అగాధ స్థలములో అంటే పాతాళ లోకంలో తయారవుతుంది. దానిని తీసుకొని దేవుడే తీసుకొని వచ్చేసి తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఇక దాని తర్వాత ఇంకా చాలా వివరణ ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి. ఒకసారి వాటిని కూడా మనం ఆలోచన చేద్దాం. చాలా ఎగ్జైట్గా ఉంటుంది మనకి. చూద్దాం ఇంకా ఏమేమంటాడో చూద్దాం. ఇది ఈ సబ్జెక్ట్ని అంతా ఎక్కడికి ముడిపెట్టి ఏ విషయాలు మనకి తెలియజేస్తాడో ఒకసారి చూద్దాం. అక్కడ నుండి వచ్చి ధరించుకుంటేనే మానవుడు పుడుతున్నాడు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి మనకు లేఖనం చెప్తున్న సత్యం. దేవుడు ఆదాముని మట్టి బొమ్మతో చేసి ఆదాము తన నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువుగా నరుడు జీవాత్మ. మీరు మనం బాగా ఆలోచించండి. దేవుడు ఊదిన వాయువు ఏంటి? జీవవాయువు. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అదేంటి? జీవవాయువు ఊదితే జీవరాశి కావాలి కదా. ఆలోచించండి. ఆయన జీవాత్మ వాయువు ఊదేను అని లేదు, జీవవాయువు అని ఉంది. అంటే ప్రాణవాయువు, ప్రాణము సంబంధించిన గాలి ఊదేడు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆత్మ వేరే చోట తయారయ్యింది. అదే ఆత్మ వేరే చోట నుండి తయారైపోయింది. ఎక్కడ తయారైంది అంటే అగాధ గర్భంలో నుంచి వచ్చింది అంటాడు ఆయన. అగాధ గర్భంలో నుంచి ఏంటి? ఈ అగాధ గర్భంలో నుండి వచ్చింది అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది.
ఆయన చేసిన పరిశోధన ఫలితం వెనకాల ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనకి వివరించడానికి ఇవన్నీ తెలియజేస్తున్నాడు ఆయన. ఆయన కాన్సెప్ట్ ఏంటి? ఆయన మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటి? సర్ప సంతానం భూమి మీద ఎలా ఉంది, కయీను సర్ప సంతానంగా ఎలా మారాడు అనే విషయాన్ని చెప్పడం కొరకు ఇదంతా చెప్తున్నాడు ఆయన. నరుని లోపల జీవ శ్వాస ఉన్నది, దేవుడు అట్లే ఉన్నది. కనుక ఏ దేహము ఒక తల్లిదండ్రులు కలిసినప్పుడు ఆ తల్లి అండము పురుషుని శుక్రకర్యము ఎప్పుడైతే తల్లి గర్భవతి అవుతుందో అప్పుడు అతని లోపల ఆమె లోపల ఉన్నట్టు వారి జీవము ఆల్రెడీ ఉంటుంది. ఆ జీవము శరీరాన్ని తయారవుతుంది. అంతే, జీవము ఎక్కడ నుండి రాదు, మానవ లోపల తయారైతుంది. చూడండి ఏమంటున్నాడు ఆయన, జీవము అనేది ఎక్కడి నుండి రాదు, మానవుల్లోనే ఉంటుంది, మనిషిలోనే ఉంటుంది. ఒక ఆత్మ మాత్రమే అగాధ స్థలంలో నుంచి, అగాధ ఆత్మల కారాగారం నుంచి వస్తుంది అని మాట్లాడుతున్నాడు. మరి దీనికి ఏమైనా వాక్యం ఆధారాలు ఉన్నాయంటే ఏమీ లేవు, అన్నీ అలా మాట్లాడి తెస్తుంటాడు ఆయన అంతే. జీవమును వివరిస్తున్నారు. ఒకసారి మనం చూస్తే యోబు గ్రంథంలో 10వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ఇందాక అనరు గారు ఏమన్నారు, జీవము అనేది మనిషిలోనే ఉంటుంది, అది ఎక్కడి నుండి రాదు, కానీ ఆత్మ మాత్రం అగాధ స్థలంలో నుంచి వస్తుంది అంటున్నాడు. ఇక్కడ యోబు గ్రంథం 10వ అధ్యాయం 11-12 వచనంలో మనం చదువుకుంటే ఇక్కడ రాస్తున్నాడు యోబు గారు. చూద్దాం ఏమంటున్నాడు. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అంటున్నాడు. జీవమును అనుగ్రహించి అంటే జీవమును ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడు. మరి హనోగర్ మనిషిలోనే జీవం ఉంటుంది, అది ఎక్కడి నుండి రాదు, ఆల్రెడీ మనిషి లోపల ఉంటుంది, అది తల్లి గర్భంలోనే ఉంటుంది. ఆత్మ మాత్రమే మరొక చోటు నుండి వస్తుంది అంటున్నాడు ఆయన. బైబిల్కు సంబంధం లేని విషయాలు, బైబిల్లో వ్రాయబడిన సందర్భాలు ఇలా చెప్తుంటే అవన్నీ ఏమంటుంటారు అంటే మర్మాలు అంటుంటారు చాలామంది. మర్మాలు అంటే వాక్యంలో లేనిది చెప్తే మర్మాలు అన్నమాట. ఉన్నది చెప్తే మనం స్వీకరించేంత మనస్సు ఉండదు చాలామందికి. అందుకే చూడండి అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. అబద్ధాన్ని ఎంత అందంగా, జీవం అనేది ఎక్కడి నుండి రాదండి, ఎవరండి. ఇక్కడ చూస్తే ఎవరిస్తున్నారట? జీవమును ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడు అనుగ్రహించాలి జీవాన్ని. మరి ఆత్మను కూడా ఎవరిస్తున్నారు అది కూడా చూద్దాం. ఒక్కొక్క మాట అది కూడా మనం చూద్దాం. ఇంకా ఏమంటున్నారు అయ్యగారు చూద్దాం మనం. ఇది అర్థం కాక చాలా మంది అనేక అబద్ధ బోధనలో పడిపోయారు. ఆత్మ కూడా మనిషి లోపలనే తయారైతుందండి, కాదు అది కాదు, దాని స్థలం వేరే ఉంది. దాని స్థలం వేరే. వీడియోలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. మొత్తం వినండి. ఇంకా ఆయన అయ్యగారు మాట్లాడిన వీడియోలు అన్నీ వింటే మాత్రమే అది అర్థమవుతుంది. ఎందుకు? ఆత్మ తయారయ్యే స్థలం వేరే ఉందట, మనిషిలో ఆత్మ లేదట, దేవుడు తన ఆత్మను మనకి పంచి ఇవ్వలేదట మాట్లాడుతుంటాడు ఆయన. అందుకే నా వీడియోలు అన్నీ చూడండి, అన్నీ చూస్తేనే అర్థమవుతాయి. అన్నీ చూడండి, ఏముందో ఏ జ్ఞానం ఉందో మీరు కూడా చూడండి, పంచుకోండి. తర్వాత చూద్దాం, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. చివరిలో మంచి ట్విస్ట్ ఉంటుంది ఇందులో. దాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను ముగించేస్తాను. చూద్దాం ఇంకా ఏమేమి మాట్లాడుతున్నాడో. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే సర్ప సంతానం కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. సర్ప సంతానం ఎలా వచ్చింది, అసలు సర్ప సంతానం అంటే ఏంటి అనే అంశం మీద మాట్లాడడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం, ఇప్పుడు పాయింట్కి వస్తుంటాడు. ఒక్కొక్క పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చూద్దాం మనం. ఓకే, అంటే ఇతను ఊదినప్పుడు జీవం వెళ్ళింది, ఆయన ఏర్పరిచిన చోటు నుంచి ఆత్మ వచ్చింది, తీసుకొచ్చి పెట్టేశాడు. అప్పుడు జీవాత్మ నిలిచాడు. అయితే ఇప్పుడు పాతాళములో ఉన్నటువంటి సర్ప సంతానం అంటే ఎవరు మరిగా? ఆయన చిత్తము లేని ఆత్మ వస్తుందా? రైట్. సర్పానికి ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు సర్ప సంతానం కొరకు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన ఆలోచన అంటే ఆత్మల కారాగారంలో నుంచి ఆత్మ తయారై వస్తుంది. మరి కయీను సర్పసంతానముగా పుట్టాడు కాబట్టి సర్పసంతానం ఆయన. అందుకొరకే మరి సర్పసంతానం ఎలా వచ్చింది అంటే ఈ ఆత్మల కారాగారంలో ఏదో మిస్టేక్ జరగాలి, అది ఆయన ఆలోచన. ఏ మిస్టేక్ జరిగింది చెప్తుంటాడు, మనం విందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి, విందాం. సంతానం వల్ల కూడా ఆత్మ ఉంది కదా, దేవుని నమ్మని అవిశ్వాసం కూడా ఆత్మ ఉంది కదా. అసలు మీరు చెప్పినట్టు ఈ ఆత్మ ఎట్లా వచ్చింది వారికి? మరి కయ్యూనికి ఎట్లా వచ్చింది ఆత్మ? అసలు పాతాళములో దేవుడు
ఒక అధికారము లూసిఫర్ అనే సాతానికి ఇచ్చాడు. అది వాడు ఆ అధికారం తీసుకుని ఆ అధికారమే నాకు లేకపోతే, ఈ మాత్రము ఆధిపత్యం లేకపోతే నీ బిడ్డలను నేను ఎలా పరీక్షించగలను? పరీక్షించాలి. నీ మాట నమ్మినోడు నీవాడు, నా మాట నమ్మినోడు నావాడు అని చెప్పి అదంతా దేవునికి అతనికి ఆ కలహాలు జరగక ముందే పాతాళం మీద ఒక ఆధిపత్యాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకోకుండా సరే ఉండని నేను వాడుకుంటా దాన్ని కూడా వదిలేశాను. రైట్. అది పెద్ద ఇక్కడ ఏమైందట, లూసిఫర్ కూడా అధికారాన్ని తీసుకున్నాడట. ఎక్కడ? పాతాళములో. ఇక్కడ ఆత్మలు తయారయ్యే స్థలములో అధికారాన్ని ఎవరు తీసుకున్నారట? లూసిఫర్ అంటే సాతాను అధికారాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడన్నమాట. ఇప్పుడు లూసిఫర్ కూడా ఆత్మలను తయారు చేస్తున్నాడు. అది ఆయన వర్షన్. ఆత్మల్ని ఎవరు తయారు చేస్తున్నాడు? సాతానే తయారు చేయించి ఆ తయారు చేసినటువంటి ఆత్మలను ఈ ఆదాము అవ్వ గర్భవాసంలో నుంచి ఆయన రప్పించాడు అనేది హనోక్ గారి యొక్క వర్షన్. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకేమంటున్నాడు ఆయన చూద్దాం మనం. అంతా దేవునికి అతనికి ఆ కలహాలు జరగక ముందే పాతాళం మీద ఒక ఆధిపత్యాన్ని మనకి ఇచ్చాడట. దేవుడు తీసుకోకుండా వాడుకుంటా దాన్ని కూడా వదిలేశాడు. ఉండని సరే వాడుకోలే అని వదిలేశాడట. అది ఎక్కడుంది మరి బైబిల్లో? మనకి లేదు. పాతాళం మీద దానికి కూడా అధికారం ఇచ్చిన తర్వాత వానికి కూడా సరే ఉండనిలే అని వదిలేశాడట దేవుడు. మర్చిపోయాడు అన్నమాట దేవుడు. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ ఆత్మల లోకంలో అంటే పాతాళ లోకంలో ఆత్మల కారాగారంలో నుంచి సాతాను కూడా ఆత్మలను తయారు చేసి మనిషిలో ప్రవేశపెడుతున్నాడు అని మాట్లాడుతుంటాడు. ఇంకా విందాం చివరి వరకు విందాం. అది పెద్ద సబ్జెక్ట్, అది ఇప్పుడు చెప్పరాదు. అవును, అది సృష్టి రహస్యం మొత్తం చెప్పాల్సి వస్తుంది. అవునవును, అది పెద్ద సబ్జెక్ట్. రహస్యాలన్నీ మీరు మెల్లమెల్లగా తెలుసు. ఆ వీడియోలు ఉంటే నా వీడియోలు అన్ని వినండి. ఎవరైతే మొత్తం వింటారో జండ్లరా 300 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా మీకు దొరకని జ్ఞానం దొరుకుతుంది. రైట్. చూడండి, ఈ జ్ఞానం ఏ జ్ఞానం అట? 300 సంవత్సరాల ఆయుష్ను దేవుడు మనకిచ్చినా కూడా అసలు మనం తెలుసుకోలేమట. అంత పెద్ద సబ్జెక్ట్ ఉందన్నమాట ఎవరి దగ్గర? హనోక్ గారి దగ్గర. అందుకే ఇంకా చాలా వీడియోస్లలో ఆయన మాట్లాడుతూ అసలు నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు, నాకు కౌంటర్ ఇచ్చేవాడు ఎవడు లేదు, ఎందుకంటే ఇదే సత్యం, ఇదే నిజం. అంత్యకాలంలో దేవుడు నాకు బయలుపరిచినటువంటి అనేకమైన సత్యాలు ఇవన్నీ కూడా నేను దేవుని దగ్గర గోజాడుతూ ప్రార్థనలో గడుపుతూ దేవుని దగ్గర ప్రత్యక్షతలో నేను పొందుకున్నటువంటి మర్మాలు అంటాడు ఆయన. ఏంటా మర్మాలు అంటే వాక్యములో లేనివే మర్మాలు, వాక్యములో లేనివే ఆయన పొందుకున్నటువంటి ప్రత్యక్షత అన్నమాట. అందుకే ఇవి చెప్పాలంటే చాలా టైం పడుతుందట. మరి కొన్ని చెప్పొచ్చు కదా, రెఫరెన్స్ కొన్ని తీసుకొని చెప్పొచ్చు కదా. వానికి ఎలా అధికారం ఇచ్చాడు పాతాళంలో, ఏ అధికారాలు ఇచ్చాడు అనేది. అందుకే 300 సంవత్సరాలు మనం పరిశోధన చేసిన దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చినా కూడా ఈ హనోక్ గారు చెప్పేటటువంటి మాటలు అస్సలు మనం తెలుసుకోలేము. అది ఎవరికి అంత జ్ఞానం ఎవరికి లేదన్నమాట. అలాంటి జ్ఞాన సంగతులు నేర్పిస్తాడు మనకి. ఇంకా చూద్దాం, ఇంకా ఏమంటున్నాడు. వెతుకుతే దొరుకుతుంది. వినండి, ధన్యులు గాని 49వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. పాతాళములో వారు మందగా కూర్చోబడుదురు. చూడండి, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తుంటాడు మళ్ళీ. మరణం అనే ఒక వ్యక్తి ఉన్నాడట. అక్కడ పాతాళములో వారిని బంధించుకొని వారిని ఇడవకుండా గట్టిగా పట్టుకున్నాడట, కాపలే. అందుకే యేసుప్రభుల వారు శిలువ మీద తన ప్రాణాత్మలు వదిలేసి దేహాన్ని వదిలినప్పుడు చనిపోయినప్పుడు పాతాళంకి వెళ్ళాడు. అక్కడ అపొస్తలుల కార్యం ఉన్నది, మరణము ఆయనను బంధించలేకపోయాను. అంటే మరణం అనేది ఒక వ్యక్తి. నోట్ దిస్ పాయింట్. ఈ సంగతి నీకు తెలియకపోతే రహస్యము, ఇక నీకు ఏది తెలియదు. అన్ని అనుమానం. ఇది అసలు ఇది తెలియాలి. ఏంటి? మరణం అనేది ఒక మనిషి, ఒక వ్యక్తి. మరణం అనేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని తెలుసుకోవాలి మనం. ఇది కనుక మనకు తెలియలేదు అనుకోండి, అసలు ఏది తెలియదట మనకి. అంటే ఆయన చెప్పింది మనం నమ్మాలంతే. ఆయన చెప్పింది మనం రైట్ అంటే మనకు అర్థమైనట్టు. ఆయన చెప్పింది కనుక మనకు అర్థం కాలేదంటే అసలు ఏది అసలు బైబిలే మనకు తెలియనట్టు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఆయన చెప్పింది ఇది కనుక మీకు అర్థం కాలేదంటే అసలు ఏది అర్థం కాదట. అంటే మరణం అనేది ఎవరట? ఒక వ్యక్తి అని చెప్తున్నాడు అక్కడ. మరణం అనేది ఒక వ్యక్తి. అంటే మరణము ఆయనను బంధించి ఉండలేదు అంటాడు కదా యేసుప్రభు కొరకు. అంటే బంధించడం అంటే ఎవరు బంధించాలి? ఒక వ్యక్తి ఉంటేనే కదా బంధించేది. అందుకే మరణం అనేది ఒక వ్యక్తి అంటున్నాడు ఆయన.
చూద్దాం ఒకసారి మళ్ళీ విందాం. మీద తన ప్రాణాలు ప్రాణాత్మలు వదిలేసేసి దేహాన్ని వదిలినప్పుడు చనిపోయినప్పుడు పాతాళంకి వెళ్ళాడు. అక్కడ అపోస్తుల కార్యం మరణము ఆయనను బంధించలేకపోయాను. అంటే మరణం అనేది ఒక వ్యక్తి. నోటీస్ పాయింట్. ఈ జాగ్రత్త వినాలి. రహస్యము ఇక నీకు ఏది తెలియదు, అన్ని అనుమానాలు ఉంటాయి. అవునవును, బైబిలే అర్థం కాదు. ప్రకటన గ్రంథం 9:11 చదువు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. పాతాళానికి ఒక దూత ఉన్నాడు. వాడే సైతాన్. లూసిఫర్. ఇప్పుడు చెప్తుంటాడు చూడండి, మంచి రహస్యం చెప్తుంటాడు. అధికారాలు ఉన్నాయి. ఆ అధికారములో ఆత్మని తయారు చేసే ఈ కర్మగారములో కూడా అధికారం ఉంది. అది మనకి వెళ్ళి అక్కడ కొన్ని మాట్లాడి, అక్కడ ఉన్న దూతలతో మాట్లాడి వాళ్ళ మీద ఆధిపత్యం చేసుకుంటూ, కొన్ని నాకు కూడా అధికారాలు ఉన్నాయి, నాకు కూడా ఇక్కడ ఉద్యోగం ఉన్నది, నాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చిండు దేవుడని వాడు ఆధిపత్యం చెల్లించేందుకు దేవుడే అతనికి అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతుంది. ఇక పూర్తిగా కావాలా సార్, ఇంకా అనుమానం ఉందంటారు, నా వీడియోలు వినండి. వీడియోలు వినాలి, పూర్తి కావాలంటే వినండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది మనకు అర్థం అవ్వలేదు అనుకో, అసలు పూర్తి విషయాలు మనకు అర్థం కావాలంటే ఆయన వీడియోలు అన్నీ చూడాలన్నమాట. ఇప్పుడు చెప్పిన విషయాలలో ఉన్న విషయం ఏంటి అంటే, సాతానుకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేని మీద? పాతాళం మీద. ఆ పాతాళంలో మరలా దేని మీద? ఆత్మలు తయారయ్యేటటువంటి ఆ స్థలం మీద. అయితే ఇప్పుడు అపవాది కూడా ఏం చేస్తున్నట్ట, నాకు అధికారాలు ఉన్నాయి, నాకు దేవుడిచ్చాడు, నాకు ఇక్కడ ఉద్యోగం ఉంది, నేను కూడా ఏదైనా చేయగలను అనేది అక్కడ ఆత్మలు తయారయ్యే దగ్గర వీడు కూడా ఆత్మలను తయారు చేసి తల్లి గర్భంలోనికి పంపిస్తున్నాడు. వాళ్ళే సర్ప సంతానం అంటాడు ఆయన. అసలు బైబిల్ ఒప్పుకుంటుందా ఈ విధానాన్ని? ఆత్మ అసలు పాతాళంలో తయారవడం ఏంటి? ఆ పాతాళంలో మళ్ళా సాతాను తయారు చేయడం ఏంటి? దేవుని దగ్గర నుంచి అధికారం తీసుకోవడం ఏంటి? దేవుడే అధికారాన్ని మన సాతానికి ఇవ్వడం ఏంటి? ఇదంతా అసలు మనం వింటుంటే ఎక్కడైనా మనకి బైబిల్లో చెప్పిన విధంగా సత్యం అని అనిపిస్తుందా మనకి? బైబిల్ చదివిన వాళ్ళు, బైబిల్ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? అందుకే మీకు అర్థం కాలేదంటే అన్ని వీడియోలు చూడాలి, అంత పరిశోధన చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాల ఆయుష్ మనకి ఇచ్చినా కూడా ఇది మనకి అర్థం కాదనమాట. అది ఎవరికి అర్థమవుతుంది? ఒక హానవ్ గారికి మాత్రమే అర్థమవుతుంటుంది, ఇంకా ఎవరికి అది అర్థం కాదు. అందుకే సాతాను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆత్మల ప్రవేశం జరిగిస్తున్నాడు. ఇక్కడ తల్లి గర్భంలో, అంటే దేవుడు ఇవ్వడం లేదన్నమాట ఆత్మను. భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా దేవుని ఆత్మను పంచుకొని పుట్టినవాడు కాదు అంటాడు ఆయన. మరి ఎలా పుడుతున్నారు అంటే, ఆత్మల కారాగారంలో, పాతాళంలో సాతాను కూడా ఆత్మలను తయారు చేసి తల్లి గర్భంలోనికి పంపిస్తున్నాడట. అలా పుట్టినవాడే ఎవరు అంటారు? ఈయన కయీను అంటాడు. అలా పుట్టినవాడే కయీనట. ఇంకా చూద్దాం, మరలా ఒకసారి విందాం. ఈ కర్మగారములో కూడా అధికారం మనకి వెళ్ళి అక్కడ కొన్ని మాట్లాడి, అక్కడ ఉన్న దూతలతో మాట్లాడి వాళ్ళ మీద ఆధిపత్యం చేసుకుంటూ, కొన్ని నాకు కూడా అధికారాలు ఉన్నాయి, నాకు కూడా ఇక్కడ ఉద్యోగం ఉన్నది, నాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చిండు దేవుడని వాడు ఆధిపత్యం చెల్లించేందుకు దేవుడే అతనికి అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతుంది. ఇక పూర్తిగా కావాలా సార్, ఇంకా అనుమానం ఉందంటారు, వీడియోలు వినండి. వెనక పోయి మొత్తం తెలిసిపోతుంది. ఇచ్చాను ఇప్పుడు అది నాకు అవకాశం. ఈ సబ్జెక్ట్ కు తగ్గ మాట్లాడు. భూమి మీద ఒక సర్పం ఉన్నది, ఆదాము దగ్గర మన ఏదెన్ తోటలో కనపడుతుంది. ఆ సర్పము సృజింపబడ్డ ఒక జీవరాశి అయిన సర్పం. జీవరాశి సర్పానికి ఏ మహిమలు లేవు. ఆ ఘట సర్పం ఏం చేసిందమ్మా అంటే, ఈ ఘట సర్పముతో కాంటాక్ట్ మాట్లాడుకున్నాడు. సర్పం భూమి మీద ఉన్న సర్పంతో కాంటాక్ట్ మాట్లాడుకున్నాడు. అంటే ఇప్పుడు వినండి, సర్ప సంతానం ఎలా భూమి మీదకి వచ్చిందో చెప్తుంటాడు. ఇప్పుడు ఏంటి, ఆ ఒరిజినల్ అనే సాతాను ఈ సర్పంలో దూరడానికి కాంటాక్ట్ మాట్లాడుకుందట. ఏంటా కాంటాక్టు చూద్దాం. ఆ కాంటాక్ట్ మాట్లాడుకుని ఏం చేస్తుందో చూద్దాం. ఏ మహిమలు లేవు. ఆ ఘట సర్పం ఏం చేసిందమ్మా అంటే, ఈ ఘట సర్పముతో కాంటాక్ట్ మాట్లాడుకుంది. ఆ ఘట సర్పం భూమి మీద ఉన్న సర్పంతో కాంటాక్ట్ మాట్లాడుకొని, నేను దేవతగా భూమి మీద నిన్ను యుగాలు నిన్నంతవరకు నిన్ను పూజింపజేస్తా, నాకు నీ దేహంలో అవకాశం ఇస్తావా అని మాట్లాడుకుంది. ఏ జంతువు ఒప్పుకోలేదు. ఏదన్నా వేరే జంతువు ఒప్పుకుంటే అందులోకి వెళ్ళేవాడేవాడు. అవును, కానీ సర్పమే ఒప్పుకున్నది. రైట్. అంటే అన్ని జంతువులను అడిగాడట. ఎవరు? సాతాను అడిగాడట. దేవతగా మీరు పూజింపబడతారు, నీవే పూజింపబడతావు, అందుకే నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు అంటే సర్పము ఒప్పుకుందట. సర్పము ఒప్పుకొని ఆ సాతానుని ఆహ్వానించిందట. రైట్. ఇంకా ఆ విషము లేని దేవుడు సృజించినటువంటి
విషము లేని సర్పములోనికి ఆ నాశనకరమైన విష సర్పము దూరినప్పుడు భూలోకం అంతా సంతానం అంతా సర్పములన్నీ నాశనం అయిపోయాయి. ఈ రోజు విష సర్పాలు అయిపోయాయి. రైట్. ఏమంటున్నాడు? ఆ సర్పం అంటే సాతాను ఈ సర్పంలోనికి దూరడం వలన విష సర్పాలు అయిపోయాట. అంటే అంతకుముందు విష సర్పాలు లేవన్నమాట. చూడండి, అంటే వాక్యాన్ని ఎలా వక్రీకరించాలో ఈయనకే తెలుసు అన్నమాట. అందుకే నేను చెప్పేదే వేదం, నాకు ఎవరు పోటీ లేరు, నాకు సాటి ఎవరు లేరు, నేను చెప్పిందే వేదం అంటాడు ఆయన. 300 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా మీరు దీన్ని తెలుసుకోలేరు అంటారు. ఇంకా చూద్దాం చివరి వరకు. వాడు అందులో దూరి అమ్మని ఆ పండు తినేటట్టు ఆకర్షించాడు అంతే తప్ప లైంగికంగా కలవలేదు. వీళ్ళు చెప్పిందంత అబద్ధం అబద్ధం అబద్ధం. ఈ మహాఘట సర్పము ఆది సర్పము ఈ సర్పములు దూరిందని మన లేఖనం. దూరి మనుషుల యొక్క హృదయాలను చెడగొట్టినారు. మరి సర్ప సంతానం ఎలా పుట్టారు అంటే 3 రకాలు. ఒకటి అక్షరార్థమైన సర్ప సంతానం, రెండోది స్వభావపు సర్ప సంతానం, మూడోది మర్మగర్భితంగా ఉన్నటువంటి సర్ప సంతానం. ఈ 3 సంతానముల గురించి నేను నెక్స్ట్ వీడియోలో తప్పక మీకు అందిస్తాను. అప్పటి వరకు మీరు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అయ్యగారు వర్షన్ ఏంటంటే 3 సర్ప సంతానాలు ఉన్నాయట. ఈ సర్ప సంతానాలు ఎలా పుట్టాయో చెప్తున్నాడు. 3 సర్ప సంతానాలు ఉన్నాయి. ఒక సర్ప సంతానం ఏంటంటే అక్షరార్థమైనటువంటి సర్ప సంతానం. ఒకటి అక్షరార్థమైనటువంటి సర్ప సంతానము, రెండవది స్వభావముతో ఉన్నటువంటి సర్ప సంతానం అట. స్వభావముతో ఉన్నటువంటి సర్ప సంతానం. మూడవది మర్మ గర్భితంగా ఉన్నటువంటి సర్ప సంతానం అట. అంటే 3 సర్ప సంతానాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటి ఆ సర్ప సంతానం అంటే అర్థం ఏంటి అంటే, సర్పము అగాధములో ఆత్మను తయారు చేసి తల్లి గర్భంలో ప్రవేశపెడుతుంది. అలా తల్లి గర్భాలలో నుండి వచ్చేవారే సర్ప సంతానము. అంటే 3 రకాల సర్ప సంతానాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాను. ఇదంతా ఎపిసోడ్ 1, ఇంకా ఎపిసోడ్ 2 ఉంది. దాని మీద కూడా మనం మాట్లాడాలి. చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఇంకా ఇంట్రెస్ట్ విషయాలు ఉంటాయి చాలా ఎపిసోడ్ 2లో. ఇదంతా కూడా ఎపిసోడ్ 1 మాత్రమే. ఏంటి ఆయన వర్షన్ అంటే, సర్ప సంతానం అని ఎలా నిరూపించాలి అని ఆలోచించి ఏంటంటే, సాతాను తాను అధికారాన్ని దేవుని దగ్గర తీసుకొని అగాధ స్థలములో ఆత్మలను తయారు చేసి, ఆ ఆత్మలను తయారు చేసినటువంటి వాటిని తల్లి గర్భంలో ప్రవేశింపజేస్తున్నాడు. అలా భూమి మీదకి వచ్చేవారు మాత్రమే సర్ప సంతానాలు. అంటే దేవుడు ఇవ్వడం లేదంటే దేవుడు ఇవ్వడం లేదు, దేవుడు కొన్ని ఇస్తున్నాడట, అపవాది కొన్ని ఆత్మలను ఇస్తున్నాడట. అంటే అపవాది కూడా పిల్లల్ని పుట్టించగలడా? మరి ఆలోచన చేయగలిగితే అపవాది పిల్లల్ని పుట్టించగలడా? మరాగలైతే గల్పఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని ఎందుకన్నాడు ఆయన? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని ఎందుకన్నాడు ఆయన? అంటే ఈరోజు అపవాది కూడా పిల్లలను పుట్టిస్తుంది అని బోధించాలా మనం? సాతాను కూడా గర్భఫలాన్ని ఇచ్చే అధికారం ఉంది అని బోధించాలా మనం ఆయన మాటలను బట్టి? అంటే ఎంత అజ్ఞానంగా, ఎంత బైబిల్కు వ్యతిరేకంగా చూడండి ఎలా మాట్లాడగలుగుతున్నారు. ఇవన్నీ గొప్ప గొప్ప మర్మాలు అంటున్నారు చాలామంది, చాలా గొప్ప మర్మాలట. మరి సాతాను కూడా ఆత్మలను తయారు చేసి భూమి మీదకి పంపించగలడా అనే విషయాన్ని ఒకసారి మనం చూడగలిగితే, సంఖ్యాకాండంలో ఒక మాట వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే మోషే గారు అంటున్నారు ఇక్కడ. సంఖ్యాకాండం 27:15లో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా అంటున్నాడు ఇక్కడ. ఎవరికట? సమస్త మానవుల ఆత్మలకు దేవా. అంటే అపవాది పుట్టించడం లేదా? పుట్టించడం లేదు. అపవాది ఎందుకు పుట్టిస్తుంది మనుషులని? అపవాది పుట్టించినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము అని ఎందుకు వ్రాయిస్తాడు ఆయన? అంటే భూమి మీద పుట్టే కుమారులు, భూమి మీద పుట్టే కుమార్తెలు, భూమి మీద జన్మించే ప్రతి మనిషి దేవుని ప్రమేయము లేకుండా జన్మిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. అంటే అపవాది కూడా పుట్టిస్తుందట, వారే సర్ప సంతానాలట. అంటే ఎంత అజ్ఞానం! మరి దేన్ని చేసుకొని చెప్తున్నాడు ఈయన అంటే, కయీను కొరకు మాట్లాడుతుంటాడు కదా, వాడు దుష్టుని సంబంధి అయి అంటాడు. దుష్టుని అంటే, దుష్టుడు అంటే ఎవరు? అపవాది. మరి అపవాది సంబంధులుగా ఎలా అయ్యారు అంటే, వాడి సంతానంగా ఎలా వచ్చింది అని అంటే, దీనికి ఒక కథ అల్లుతున్నాడు ఆయన. బైబిల్లో లేని కథ,
పాతాళ లోకంలో ఆత్మల కారాగారం ఉంది, దేవుడు అక్కడే ఆత్మలు తయారు చేస్తున్నాడు ఆయన, అందులో సాతాను కూడా ప్రమేయం ఉంది, సాతాను కూడా అధికారాలు ఉన్నాయి, అక్కడ పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అక్కడ వారి దగ్గర వారిని మోసగించి ఆ ఆత్మలను తీసుకొని వచ్చి తల్లి గర్భంలో ప్రవేశింప చేస్తున్నాడు. అలా భూమి మీదకి వచ్చేవారు సర్ప సంతానం అని మాట్లాడుతూ 3 రకాల సర్ప సంతానాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటున్నాడు ఆయన. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, దాని మీద కూడా మనం మాట్లాడదాం. మరి హానోక్ గారు మాట్లాడిన ప్రతి వీడియోను చూద్దాం, ప్రతి వీడియోను పరిశీలన చేద్దాం. ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, మనకి 300 సంవత్సరాలు దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలము, మరి ఆ ఆయుష్కాలంలో తెలుసుకోలేనటువంటి మాటలను హానోక్ గారు మనతో మాట్లాడుతుంటారు. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఇక్కడ మోషే గారు అంటే ఏమంటున్నారు, సమస్త ఆత్మలకు దేవా అంటే ప్రతి మనిషిని, ప్రతి ఆత్మను ఎవరు కలిగిస్తున్నారు? దేవుడే కలిగిస్తున్నాడు. దేవుడు తన ఆత్మను ఇస్తున్నాడు మనకి. అంటే భూమి మీద పుట్టే వారందరూ కూడా దేవుని ఆత్మను పంచుకొని పుడుతున్నవారు, దేవుని ఆత్మను కలిగిన వారు, ఆత్మ స్వభావాన్ని కలిగిన వారు. అందుకే ఆయన మాటలు చూస్తే చాలా బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయి. మరి అగాధం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, అగాధం ఏంటంటే అది మృతులు నివసించేటటువంటి లోకం, మృతుల లోకం అంటే చనిపోయిన వారు వెళ్ళేటటువంటి లోకం, దాని పేరే పాతాళం, దాని పేరే అగాధం. ఒక మాట చూద్దాం, ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనంలో, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి, అయితే అతడు ఓదార్పు నొందనులక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. అంటే ఇక్కడ పాతాళం కొరకు చెప్తే ఏమంటుండే దాన్ని మృతుల లోకము, మృతుల లోకం, మృతుల లోకం. మరి అగాధం అన్నాడు కదా అని అంటే, అగాధము అని అంటే భూమి లోపలి భాగాలు కావవి. దావీదు గారు ఆలోచించి అగాధం అంటే ఏంటంటే తల్లి గర్భమే ఒక అగాధం, చీకటిమయం, ఏం జరుగుతుందో అనేటటువంటి విషయాలు తెలియనటువంటి సందర్భం అది. అందుకే దాన్ని అగాధముతో పోలుస్తున్నాడు, దాన్ని అగాధముతో. అందుకే కీర్తన గ్రంథంలో భక్తులు ఏమంటాడు చూద్దాం. కీర్తన గ్రంథం 130వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు ఆయన, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు ముర్రపెట్టుచున్నాను అంటున్నాడు. అగాధ స్థలములలో అంటే భూమి యొక్క క్రింది భాగంలోనికి వెళ్ళాడనా? మరి వెళ్ళాలంటే మరణిస్తే కదా వెళ్ళేది. మరి అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను అంటున్నాడేంటి? అగాధ స్థలము అనగానే అది ఎవరికి అందనిది, శ్రమలతో ఉన్నటువంటిది, ఇబ్బందులతో ఉన్నటువంటిది, చాలా కష్టాలతో ఉన్నటువంటిది. ఆ రహస్యం ఎవరికి అందదు, దేవునికి మాత్రమే తెలుసు అని చెప్పుట కొరకు అగాధం అని వాడుతున్నారు అక్కడ, అగాధం. అలాగే భూమిలో ఒక విత్తనం మనం వేసిన తర్వాత అది మనకి తెలియకుండా ఎలాగ మొలకెత్తుతుందో చీకటిలో, అగాధములో తెలియకుండా, అలాగే తల్లి గర్భములో నేను మొలకెత్తాను, అగాధంలో నుంచి వచ్చాను అంటాడు. అందుకే యోబు గారు మంచి విషయాలు రాస్తుంటాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి నన్ను అంటాడు. దేవుని హస్తములాట అవయవ నిర్మాణం చేసేయట. కానీ హనోక్ గారు ఏమంటున్నారు? తల్లి గర్భములో దేహము దానికి అదే తయారవుతుంది, జీవము దానికి అదే తయారవుతుంది అంటున్నాడు. మరి యోబు గారు ఏమంటున్నారు? దేవా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేస్తున్నాయి, అవయవాలను రూపించేది తయారు చేసేది ఎవరు అని అంటే దేవుడు. దేవుడు ఒక మనిషి తల్లి గర్భంలో నుంచి రావాలి అంటే సర్వస్వము దేవుడే. జీవాన్ని, ప్రాణాలను, ఆత్మలను, అవయవాలను ప్రతిదీ తయారు చేసేది, నిర్మించేది ఎవరు అని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుడు. మరి ఈయన సాతాను ప్రమేయం వల్ల వస్తున్నారు అంటున్నారు ఏంటి అంటే అది దేవుని సంబంధమైన బోధ కాదు అని తెలుసుకోవాలి, బైబిల్ సంబంధమైన బోధ కాదు. అందుకంటే 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,
ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? జిగటమండుగా ఉన్నాడంటే అగాధ స్థలంలో మంటిలో ఉన్నానని అర్థం కాదక్కడ. ఒకరోజు దేవుడు చేసినటువంటి ఆదాము స్వరూపాన్ని ఎలా తీశాడో జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. జిగటమన్నుగా ఉన్నటువంటి మనిషి రూపం లేనటువంటి మనిషిని ఆదామును తయారు చేసావు కదా, అందులో నుంచి మేమందరం కూడా వచ్చాము ప్రభువా, అలాగ నన్ను నిర్మించావు అని అంటున్నాడు అక్కడ 10వ వచనంలో. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఎవరిస్తున్నారు? తల్లి గర్భంలో. వాటికవే తయారవ్వవు, అవన్నీ దేవుడే ఇస్తున్నాడట. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, నరములతో ఎముకలతో సంధించితివి. అంటే మనిషి పుట్టుక వెనకాల ఎవరి ప్రమేయం ఉంది అని మనకు అర్థమవుతుందంటే దేవుని ప్రమేయం ఉంది. దేవుని ప్రమేయం అది నమ్మాలి మనం. కానీ హనోకు గారు ఏమంటున్నారో తెలుసా? సాతాను కూడా మనుషులను పుట్టిస్తుందట, సాతాను కూడా ఆత్మలను తయారు చేస్తుందట, ఆత్మల కారాగారం పాతాళ లోకంలో ఉందట. చూడండి 10వ వచనం 12వ వచనంలో చూస్తే, జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. సంరక్షణ చేత కాపాడితివి. దేవుడే కాపాడుతున్నాడు. దేన్ని? ఆత్మను. తల్లి గర్భంలో శరీరాన్ని అవయవాలను నిర్మిస్తున్నాడు ఆయన. ఎక్కడ ఏ లోపము రాకుండా చూసి ఆయన నిర్మిస్తున్నాడు తల్లి గర్భంలో. అందుకే యోబు గారు చక్కని విషయాలు వ్రాస్తుంటాడు అక్కడ, చక్కని విషయాలు. కానీ హనోకు గారు ఏమంటారో తెలుసా? ఆదాము అవగర్భంలోనట సాతాను ఆత్మలను తయారు చేసి తీసుకుని వచ్చి పెడితేనట పుట్టిన అతనే కయీను, అతడే సర్ప సంతానం అంటున్నాడు. అతనే సర్ప సంతానం అట. ఇంకా చాలా చెప్తుంటాడు ఎపిసోడ్ 2లో. దాని కొరకు కూడా మనం ఆలోచన చేద్దాం. మరొక మాట మనం చూద్దాం. హవ్వ కయీని ఎలా కన్నది, ఎవరి దయ వలన కన్నది, ఎవరు కలిగించారు అని చెబుతుందో చూడగలిగితే ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనుచున్నానెను. ఎవరి దయ వలన? యెహోవా దయ వలన. అంటే ఎవరిచ్చారట ఈ గర్భఫలాన్ని ఆదాము హవ్వలకి? దేవుడు ఇచ్చాడట. సాతాను ఆత్మను ఇక్కడ అగాధ స్థలంలో తయారు చేసి హవ్వ గర్భంలో వేస్తే కయీను పుట్టాడట. అంటే ఒక బోధను ఖండించడానికి ఎలాంటి అబద్ధాన్ని అందంగా వివరిస్తున్నాడు చూడండి. సర్పము హవ్వతో వ్యభిచారం చేయలేదు, దేవుడే గర్భఫలాన్ని ఇచ్చాడు. కానీ తమ ఆలోచనల వలన, తమ క్రియల వలన దేవునికి అయిష్టంగా బ్రతికి దుష్టుని సంబంధులుగా మారిపోయారు అని వివరించడానికి బదులుగా సర్ప సంతానం ఎలా వచ్చిందని అంటే, అగాధ స్థలములో ఆత్మలు తయారవుతున్నాయి, ఆ ఆత్మలు సాతాను తయారు చేస్తున్నాడు. అలా తీసుకుని వచ్చి తల్లిదండ్రుల గర్భాలలో వేయడం ద్వారా సాతాను యొక్క ఉనికి భూమి మీద కనబడుతుంది. సర్ప సంతానంగా ఈ భూమి మీద మనుషులు పుడుతున్నారు అనేది హనోకు గారి యొక్క వర్షన్. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, చాలా బైబిల్ను ఉన్నతంగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వ్యక్తులను చూడకూడదు, వ్యక్తులను చూడకూడదు, వాక్యాన్ని చూడాలి. పలానా వ్యక్తి చెబితేనే నిజం, పలానా వ్యక్తి చెప్తేనే అది సత్యం అనకూడదు. మనం సత్యమును ఎవరు చెప్పినా మనం స్వీకరించగలగాలి, అసత్యమును ఎవరు చెప్పినా దానిని మనం ఖండించగలగాలి. అప్పుడే మనం దేవునికి పిల్లలం, దేవునికి ప్రియులం. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు, నా ఉద్దేశాలన్నీ తెలుసుకున్నవాడు అంటాడు ఆయన. ఎలా తెలుసుకోగలిగాడు అంటే దేవుని వాక్యాన్ని దినమనక రాత్రనక చదివాడు, ధ్యానించాడు. కాబట్టి వ్యక్తుల మీద పగతో వాక్యాన్ని ఆలోచించకూడదు, వ్యక్తుల మీద పగతో వాక్యాన్ని బోధించకూడదు, వ్యక్తుల మీద ద్వేషంతో మనం వాక్యాన్ని చదవకూడదు, అలా బోధించకూడదు. అలా చేస్తే మన వాక్యానికి, దేవుని మాటలకు న్యాయం చేసిన వారము కాము. కనుక ప్రియులారా, మరి ఈ విషయాలు మీరు ఆలోచించండి, ఇంకా జ్ఞానవంతులు కండి.
చాలా విషయాలు నేర్చుకోవాలి మీరు, చాలా విజ్ఞానవంతులు అవ్వాలి మీరు, చాలా సత్యాన్ని బైబిల్ యొక్క ఉన్నతమైన లోతులలోనికి వెళ్ళి ఆలోచించాలి. కానీ ఈ అక్షరార్థంగా ఎక్కడైతే అక్షరాలు ఉంటాయో, చాలామంది ఈరోజు మాట్లాడుతూ అక్షరార్థంగా కొన్ని ఉంటాయి, ఆత్మీయంగా కొన్ని ఉంటాయి. అవును, అన్ని అక్షరార్థంగా ఉండవు, అన్ని ఆత్మీయంగా ఉండవు. అక్షరానుసారంగా ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి, ఆత్మానుసారంగా ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. అదే బైబిల్ చెప్పినటువంటి సత్యం. కాబట్టి అలా ఆలోచిస్తేనే దేవుని యొక్క వాక్యం మనకి అర్థమవుతుంది. కాబట్టి హనోక్ గారికి ప్రేమతో, కాబట్టి మీరు పునరాలోచించండి. మీరు చెప్పినటువంటి వాక్యం, మీరు చెప్పినటువంటి విధానం, మీరు రీసెర్చ్ చేసినటువంటి మీ రీసెర్చ్ ఎంతవరకు నిజం, ఎంతవరకు వాక్యము దానిని ఒప్పుకుంటుంది, ఒకసారి మీరు పునరాలోచించి మరలా ఆ విషయాలు మీరు సమాజానికి తెలియజేయాలని కోరుతూ, మరి 2వ ఎపిసోడ్కి సంబంధించి తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు మీకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.